చాలా బాగుంది రిజర్వేషన్ ఆఫీస్ అయితే. నేను రాత్రి చూశాను. అదేంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నారు, నేనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తే వందే భారత్ కనిపించలేదు. ఈ రోజు కూడా అదే ఇష్యూ అనమాట. డ్రైవర్ గారు అయితే మాట్లాడుతున్నారు, లోకల్ పైలట్ మాట్లాడుతున్నారు, చూడొచ్చు. అది మంచి క్వాలిటీ ఇస్తారనమాట, బాగుంటుంది టేస్ట్ అయితే మటుకు. రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టేసాడు. దాదాపు ప్రతి దగ్గర 130 తక్కువ అయితే మెయింటైన్ చేయలేదు. మనసు లాక్ అయిందంటే నేను టీసీ అయినా బయట ఇరుక్కుపోయాడేంది, అరే ఒక టీసీ అయినా బయట ఇరుక్కుపోయాడు. ఒక టీసీ అన్ని ఇరుక్కుపోయాడు. టీసీ బాహరే అన్ని ఇరుక్కుపోయాడు. कुछ चांसेस नहीं है ओपन के लिए. వందే భారత్లో ఇదో పంచాయతీ గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలు ముందులే వచ్చి ఎక్కేయండి. లాస్ట్ మూమెంట్ లెక్కొచ్చని నిలబడితే మటుకు బిస్కెట్ అయిపోతారు, బయట ఇరుక్కుపోతారు. రైట్ నౌ నేను వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందు ఉన్నా. మీ అందరికీ తెలుసు కదా, విశాఖపట్నం కి మనకి 2 కొత్త వందే భారత్లు అయితే వచ్చాయి. 2 ఆరెంజ్ మినీ వందే భారత్. ఒకటి వచ్చేసి విశాఖపట్నం నుంచి పూరి వరకు అయితే, ఇంకోటి వచ్చేసి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు. సో దాని ఇనాగ్రల్ రన్ కూడా మనం అయితే నిన్న చేసాము. సో నేను విశాఖపట్నం నుంచి పూరి వెళ్లే వందే భారత్ కోసం అయితే ట్రై చేశాను. బట్ అది ఇప్పట్లో అవైలబుల్ లేదు, ఒక 1 వీక్ తర్వాత అవైలబుల్ కి వస్తుంది అని అయితే చెప్పారు. సో అందుకని చెప్పి నేనైతే విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఆరెంజ్ మినీ వందే భారత్ మెయిన్ రన్ కమర్షియల్ రన్ వీడియోని అయితే చేయబోతున్నాను అనమాట ఈ రోజు. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటార్స్. మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. సో ఇది కమర్షియల్ రన్. ఇంకా మీదట ముందర మీరు ఈ వందే భారత్ ఎక్కాలనుకుంటే ఇదే టైమింగ్స్. ఈ రోజు నేను ఏ టైమింగ్స్ చెప్పబోతున్నా, ఇదే టైమింగ్స్ ప్రకారం మన వందే భారత్ తిరుగుద్ది అనమాట. సో మన ఆరెంజ్ మినీ వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఈ రోజు మనం ఎక్స్పీరియన్స్ అవుదాం. నేను మీతో అయితే ఎక్స్పీరియన్స్ చేయిస్తాను. లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గేట్ నెంబర్ 2 నుంచి అయితే నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇది మనకి జనరల్ బుకింగ్ ఆఫీస్. అక్కడ చిన్న రిజర్వేషన్ ఆఫీస్ ఉంటది. అది కాకుండా పెద్ద రిజర్వేషన్ ఆఫీస్ కావాలి అని అనుకుంటే బయటికి వెళ్ళిపోయి రైట్ సైడ్ కొంచెం నడుచుకొని వెళ్తే మెయిన్ రిజర్వేషన్ ఆఫీస్ అయితే ఉంటది అనమాట. చాలా బాగుంది రిజర్వేషన్ ఆఫీస్ అయితే. నేను రాత్రి చూశాను. సో ఇదైతే చూడొచ్చు 20708 విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఇచ్చారు 2:35 కి. అదేంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నారు, నేనేమో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తే వందే భారత్ కనిపించలేదు అని అనుకుంటున్నారా. ఇదిగోండి ఏడే ఉంది. సో ఇది మినీ వందే భారత్ కదా, 8 కోచెస్ తో నడుస్తుంది కాబట్టి మనకి ప్లాట్ఫామ్ సగమే ఉంటది అనమాట. ట్రైన్ ఆ మూల ఈ మూల తొంగి చూడండి, లేదంటే ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదనుకోని మిస్ అయిపోతారు, గమనించుకోవాలి ఖచ్చితంగా. సో ఇదేనమాట మన కోచ్ E1. మనం ఈ రోజు ఈ ట్రైన్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20708. బయట చాలా ఉక్కపోతగా ఉంది. లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళాక మీకు క్లియర్ గా ప్రతి ఒక్క డీటెయిల్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు 20708 అనమాట. మధ్యాహ్నం 2:35 విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి నైట్ దాదాపు 11కి సికింద్రాబాద్ కి అయితే చేరుకుంటుంది. మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 698 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ట్రావెల్ టైం కనుక చూసుకున్నట్టయితే దాదాపు 8 hours 45 minutes అయితే ఉండబోతుంది. ఈ ట్రైన్ కొత్తగా నిన్నే లాంచ్ చేశారు. ఇదే రూట్ లో ఆల్రెడీ ఒక వందే భారత్ అయితే తిరుగుతుంది. అది వచ్చేసి ఫుల్ వందే భారత్ 16 కోచెస్ తో తిరుగుతుంది, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో. అది ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ కి. ఇది మధ్యాహ్నం 2:35 కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ కి. సో ఒకే రూట్ లో 2 వందే భారత్లు 4 రౌండ్లు అయితే వేస్తాయి. ఈ ట్రైన్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే కనుక సికింద్రాబాద్ లో మార్నింగ్ 5 కి స్టార్ట్ అయ్యి దాదాపు 2 o'clock కి మనకి విశాఖపట్నం కి అయితే వస్తుంది. ఈ ట్రైన్ మనకి వారంలో 6 రోజులు అయితే అవైలబుల్ ఉంటుంది, గురువారం తప్ప. గురువారం రోజు దీనికి హాలిడే అనమాట, రెస్ట్ తీసుకుంటుంటది. సో ఇదే మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేఅవుట్ అయితే మీరైతే చూడొచ్చు. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోనే మనం అయితే ట్రావెల్ చేస్తాం కాబట్టి ప్రశాంతంగా మీకు మొత్తం వ్యూ అయితే నేను చూపిస్తాను. సో మొత్తం ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో మనకి 52 సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ రోజు అయితే మొత్తం ఫుల్ గా లేదు, నాకు తెలిసినంత వరకు ఒక 20 సీట్లే ఇంకా ఖాళీ ఉన్నాయి నేను అనుకోవడం. సో మనం అయితే ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రావెల్ చేస్తున్నాం కదా, దీని టికెట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్స్ గా 3100 రూపాయలు అయితే పడింది అనమాట. అదే మీరు కనుక ఏసీ చైర్ కార్ లో ట్రావెల్ చేస్తే 1700 రూపాయలు అయితే ఉంది టికెట్, దాదాపు దీంట్లో సగం దగ్గరగా. అండ్ నిన్న మీరు ఇదే ట్రైన్ వీడియో చూసారు కదా, ఇనాగ్రల్ రన్. దాంట్లో మీకు ఫుడ్ కానీ టైమింగ్స్ కానీ అన్నీ వేరు ఉంటాయి. ఇది ఈ రోజు ఏదైతే చూస్తారో ఇది మీకు ఒరిజినల్ రన్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కితే ఇదే ఫుడ్ ఇదే టైమింగ్స్ ప్రకారం అయితే మన ట్రైన్ తిరుగుద్ది. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మనకి ఎగ్జాక్ట్లీ 2:35 టైమ్. ఆన్ టైంకి అయితే బీప్ రావట్లేదు కానీ బ్లింక్ అవుతుంది లైట్, డోర్ క్లోజ్ అవ్వట్లే. లెట్స్ సీ. ఎస్, డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. బయలుదేరడానికి సిద్ధమైంది మన వందే భారత్. హైదరాబాద్ కి ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం. ఇదే టైంలో పాత వందే భారత్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కి స్టార్ట్ అయ్యి ఉంటది. మనం ఇటు నుంచి స్టార్ట్ అయితే అదే అటు నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. చలో, ఆన్ టైం అంటే ఆన్ టైం కి తీసేసాడు. బండి అయితే స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు.
సో దీని టికెట్స్ అయితే జస్ట్ 1 డే ముందులే వదిలేడు. అయినా కూడా చూడండి ఆల్మోస్ట్ 50% పైన టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. ఇంకా చాలా మంది తెలియదు ఇది ఒకటి ఉందని. తెలిస్తే మటుకు ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట. సో బై బై విశాఖపట్నం జంక్షన్. ప్రాబ్లం ఏంటంటే నిన్న కూడా నేను మీకు చెప్పాను, చైర్ కార్ లో కొన్ని కోచెస్ కి వాటర్ లీక్ ఈ విధంగా మరకలు పడిపోతున్నాయి. విండో గ్లాసెస్ క్లీన్ గా లేవు. ఈ రోజు కూడా అదే ఇష్యూ అనమాట. అటు సైడ్ గ్లాసెస్ కూడా అదే పరిస్థితి, మురిగిగా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఇంతే మురిగిగా ఉన్నాయి. ఏదైనా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ఉంటే లగ్జరీయే వేరు. చూడండి ఎంత ఖాళీ ఉందో. అండ్ ఫుడ్ ట్రస్ట్, చాలా పెద్ద ఫుడ్ ట్రస్ట్ అయితే ఇచ్చారనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది పెట్టుకోవడానికి అయితే, విత్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడాను. సో మొత్తం ఈ లివర్తో మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా పెద్ద పౌచ్ అయితే ఇచ్చారు సామాన్లన్నీ పెట్టుకోవడానికి. అండ్ చిన్న కవర్ తగిలించుకోవడానికి ఒక హుక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. 2 AC సాకెట్స్, ఒక టైప్ సి, ఒక USB-A సాకెట్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనము మన సీట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట, రిక్లైన్. అండ్ స్నాక్ టేబుల్ కూడా మనకి సీట్లో నుంచి అయితే వస్తుంది. సైడ్ అయితే చూడవచ్చు ఈ విధంగా స్నాక్ టేబుల్ బయటకి తీసుకోవచ్చు. ఫోల్డబుల్ స్నాక్ టేబుల్. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమింగ్ కింద మనకు ఒక రోజు అయితే ఇచ్చారు. కొత్త ట్రైన్ కదా, ఈ రోజే ఫస్ట్ కమర్షియల్ రన్ మనకి, ఫస్ట్ డే ఈరోజు. అండ్ రిక్లైనింగ్ పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు. నేను ఇప్పుడైతే బటన్ నొక్కుతున్నా. ఎస్, సో ఇంత రిక్లైన్ అయితే ఉంది. కంఫర్టబుల్గా రిలాక్స్గా వెళ్ళొచ్చు అనమాట. సో రైట్ నో మన ట్రైన్ అయితే దాదాపు 120 దగ్గరలో అయితే క్రూజ్ అవుతుంది. ఇప్పుడు వరకు గట్టిగానే పట్టుకున్నాడు. ఇప్పుడు నేను స్పీడోమీటర్ ఆన్ చేసాక స్లో అయ్యాడు అనమాట. సో ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ చూసుకుంటే కనుక విశాఖపట్నం దాటిన తర్వాత సామర్లకోట తర్వాత రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఆ తర్వాత సికింద్రాబాద్. ఇదిగోండి సామర్లకోట దగ్గరలో ఉన్నాం. ఈ లైన్ కనిపిస్తుందా? ఈ లైన్ ఏదైతే ఉందో ఇది కాకినాడ నుంచి వచ్చే లైన్ అనమాట. కాకినాడ నుంచి మన మెయిన్ లైన్ లో వచ్చి కలిసే లైన్ ఇది. సో అనౌన్స్మెంట్స్ కూడా డ్రైవర్ గారు అయితే మాట్లాడుతున్నారు, లోకో పైలట్ మాట్లాడుతున్నారు. చూడొచ్చు సామర్లకోట స్టేషన్ కొంచెంసేపట్లో రాబోతుంది, అలర్ట్ గా ఉండండి, తలుపుల కాడ ఎవరో ఉండొద్దు అని. సో సామర్లకోటకి అయితే వచ్చాము. సో సామర్లకోట స్టేషన్ కూడా వచ్చేసి SLO. ఇక్కడికి 150 కిలోమీటర్స్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. బయలుదేరి కరెక్ట్ గా 1.5 అవర్ లో మనల్ని విశాఖపట్నం నుంచి సామర్లకోట వరకు అయితే తీసుకొచ్చేసారు. యావరేజ్ ఇక్కడ 100 అయితే మెయింటైన్ చేశారు. గ్రేట్ కదా. సో ట్రైన్ అయితే 6 నిమిషాలు లేట్ గా సామర్లకోటకు వచ్చింది. సో కొత్త ట్రైన్ కదా, అందరూ మంచిగా ఫోటోలు తీసుకుంటా హడావిడి అయితే చేస్తూ ఉన్నారు. సామర్లకోట అంటే ఇంకా కాకినాడ వాళ్ళకి చాలా దగ్గర. సో మనకి సామర్లకోటలో ఈ ట్రైన్ యొక్క టైమింగ్ కనుక చూసుకున్నట్టయితే ఈవినింగ్ 4 o'clock అవైలబుల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 4:03 అవైలబుల్ ఉంటుంది. సో మన ఫస్ట్ స్నాక్స్ అయితే ఇచ్చారు. విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత సామర్లకోట దగ్గర మనకి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి లంచ్ రాదు, ఓన్లీ డిన్నర్, స్నాక్స్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే దాదాపు 2:30కి బయలుదేరద్ది కాబట్టి లంచ్ టైం కాదు కాబట్టి లంచ్ అయితే ఇవ్వరు. 4-4:30 మధ్యలో స్నాక్స్ ఇస్తారు. స్నాక్స్ లో మనం చూసుకున్నట్టయితే ఒక మ్యాంగో డ్రింక్, ఒక కట్టా మిఠా ఇచ్చారు, ఒక సమోసా అనమాట, 2 సమోసా, ఒక క్యాష్యూస్, మళ్ళీ ఇంకో మిక్చర్, అండ్ ఒక చిక్కీ ప్యాకెట్, అండ్ ఒక మసాలా టీ. సో ఇవి మనకి ఇచ్చేదైతే స్నాక్స్ లో. ఏదేమైనా వందే భారత్లో ఇచ్చే టీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్స్టెంట్ మిక్స్ ఏవైతే ఇస్తారో అది మంచి క్వాలిటీ ఇస్తారనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే మటుకు. సో ట్రైన్ రాజమండ్రికి అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇచ్చాడనమాట. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RJY. మాక్సిమం చాలా మంది ప్యాసింజర్లు మా కోచ్లో అయితే దిగారనమాట రాజమండ్రిలో. అండ్ అంతే మంది అయితే ఎక్కుతున్నారు, మీరైతే చూస్తున్నారు కదా. విశాఖపట్నం టు రాజమండ్రికి ఈరోజు మా కోచ్లో ఎక్కువ మంది ట్రావెల్ చేశారు. దాదాపు 10 మంది పైన దిగారు. ఉన్నదే 30 మంది అయితే అందులో 10 మంది పైన దిగేశారు. ఒక 5-6 అయితే ఎక్కారులేండి, అది వేరే విషయం. సో రాజమండ్రిలో మన ట్రైన్కి వచ్చేసి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. రాజమండ్రికి మన ట్రైన్ ఆన్ టైం వచ్చేసి 4:40కి. బట్ మన ట్రైన్ దాదాపు ఒక 8 నిమిషాలు లేట్గా 4:48కి రాజమండ్రికి వచ్చింది. పెద్ద మ్యాటర్ ఏం కాదు, కవర్ చేసేస్తాడు రండి. విజయవాడ వెళ్ళే లోపల ఆన్ టైం తీసుకెళ్ళిపోతాడని అయితే అనుకుంటున్నాను. సో 20708 ట్రైన్ నెంబర్ అయితే చూసారు కదా. ఒకవేళ మీరు కనుక సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి 20707. మార్నింగ్ 5:05కి అయితే ఉంటుంది. మధ్యాహ్నం 1:50కి విశాఖపట్నంకి వస్తుంది. సో మన ట్రైన్ అయితే గోదావరి బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతుంది. చూడొచ్చు రోడ్డుకరం రైల్వే బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ టువర్డ్స్ రాజమండ్రి టు విజయవాడ వెళ్ళేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ రోడ్డుకరం రైల్వే బ్రిడ్జ్ అయితే ఎంటర్ అవుతాయి. అండ్ విజయవాడ టు రాజమండ్రి వచ్చేటప్పుడు అయితే
అటు సైడ్ నార్మల్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వస్తాయి. సో ఇది వ్యూ అయితే. సో మనకి గోదావరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందామా. గోదావరి వచ్చేసి మనకి ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ రివర్. గంగా నది తర్వాత ఇదేనమాట అతి పెద్దది. 10% ఆఫ్ ద ఇండియన్ జియోగ్రఫికల్ ఏరియాని కవర్ చేస్తుంది మన గోదావరి రివర్. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ దగ్గర స్టార్ట్ అయిన ఈ గోదావరి నది 1465 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. దాదాపు 48% మహారాష్ట్రలో, దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కొంత భాగం ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కూడా ట్రావెల్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. గోదావరి నదికి ఇంకో పేరు కూడా ఉంది, అదే దక్షిణ గంగా అని. మనకి నార్త్లో గంగా నది ఎలాగో సౌత్లో మన గోదావరి నది దక్షిణ గంగా అనమాట. సో ఇది ఓవరాల్గా నాకు తెలిసిన కొంత హిస్టరీ అయితే. మీకు తెలిసిన హిస్టరీని కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మన గోదావరి నది గురించి తెలుసుకుందాం. సో ట్రైన్ నిర్దవోల్ జంక్షన్ అయితే బైపాస్ అవుతుంది చూడొచ్చు. నెక్స్ట్ స్టాప్ విజయవాడ అనమాట. రాజమండ్రి తర్వాత విజయవాడ. మధ్యలో ఎక్కడ స్టాప్ అయితే లేదు. 150 కిలోమీటర్ల రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చి. సో మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే ఒకటి ఇచ్చారు. సో మనకి ఎట్లా అనిపించింది ఏంది ప్రతి ఒక్క కేటగిరీలో రివ్యూ అయితే ఇవ్వమని చెప్పారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇవ్వచ్చు, బట్ ప్రతిసారి ఇస్తారని చెప్పలేం. ఈరోజు కొత్త కాబట్టి మేబీ ఇచ్చినట్టున్నారు. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో రాజమండ్రికి మన ట్రైన్ 5 minutes లేట్గా వచ్చింది కదా, బట్ విజయవాడకి అయితే వచ్చాము. ఇప్పుడు ఆన్ టైంకి అయితే వచ్చాము. ఇంకా అవుటర్కి 10 నిమిషాల ముందలే వచ్చేసి 10 నిమిషాలు అవుటర్లో ఆపాడు అనమాట. రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టేశాడు. దాదాపు ప్రతి దగ్గర 130 తక్కువ అయితే మెయింటైన్ చేయలేదు. సో ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 350 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చేసి ఇంకో 350 కిలోమీటర్స్ అయితే ఉంది. సగం జర్నీ కంప్లీట్ అయిపోయిందని అయితే చెప్పొచ్చు. సో విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే వచ్చాము. మనకి టువర్డ్స్ సికింద్రాబాద్ ఖమ్మం వైపు వెళ్ళే ట్రైన్స్ అన్ని 7, 8, 9 వీటిల్లోకి వస్తాయన్నమాట. 9, 10 గుంటూరుకి వాడతారు నాకు తెలిసినంత వరకు. అండ్ 1, 2, 3 ప్లాట్ఫామ్స్ వచ్చేసి టువర్డ్స్ చెన్నై వైపు వెళ్ళేవి. అండ్ 4, 5, 6 టువర్డ్స్ విశాఖపట్నం వైపు వెళ్ళే వాటికి అయితే వాడతారనమాట. కొన్నిసార్లు మారచ్చు. విజయవాడ ఆన్ టైం వచ్చేసి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ యాజ్ పర్ షెడ్యూల్ 6:40 టైం ఇప్పుడు వచ్చి 6:43 అవుతుంది. ఆల్రెడీ 3 నిమిషాలు అయిందనమాట వచ్చి. ఇక్కడ క్లీనింగ్ కూడా అయితే జరుగుతుంది చూడొచ్చు. అన్న వాళ్ళు అన్ని పట్టుకొని వచ్చారు క్లీన్ చేయడానికి వందే భారత్ అయితే. విజయవాడలో మనకి 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోకో రివర్సల్ జరుగుతుంది. లోకో రివర్సల్ అంటే లోకో ఏం మారదు, వెనకాల పక్క ఉన్న లోకో పైలట్లు ముందుల పక్కకి వెళ్తారనమాట. ఇప్పుడు ట్రైన్ ఈ డైరెక్షన్ లో వచ్చింది, ఇప్పుడు నుంచి ఈ డైరెక్షన్ లో వెళ్ళొద్దు, అంతే తేడా. అటు సైడ్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఏదైతే ఉందో అది విజయవాడలో ఎదురుపడద్దేమో అనుకున్నా, బట్ అది ఇంకా 20-30 కిలోమీటర్ల అవతల ఉందన్నమాట. మాక్సిమమ్ ఇది వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి అయితే. చీకట్లో దాన్ని అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తే కనిపిస్తుందా లేదా అనేది అయితే చెప్పలేము. వందే భారత్కి 5 నిమిషాల స్టాప్ ఇక్కడ ఉంది. మన వందే భారత్కి ఏ వందే భారత్కి అయినా సరే లోకో రివర్సల్ కాబట్టి 5 నిమిషాల స్టాప్ అంటే చాలా ఎక్కువ వందే భారత్కి. మంచి విషయం, ఎక్కువ మంది ఎక్కొచ్చు, ఎక్కువ మంది దిగొచ్చు. సో మనకి లైట్లు బ్లింక్ అవుతున్నాయంటే 1 minute లైట్ బ్లింక్ అయిన లైట్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయిన 30 seconds నుంచి 1 minute మధ్యలో డోర్ క్లోజ్ అయిపోద్ది. ఇదైతే గమనించుకోండి. సో చలో, ఇట్లాంటప్పుడు మనం నొక్కినా కూడా డోర్ అయితే ఓపెన్ కాదు. మనసు లాక్ అయిందంటే నేను టీసీ అయినా బయట ఇరుక్కుపోయాడేంది. అరే ఒక టీసీ అయినా బయట ఇరుక్కుపోయాడు. ఒక టీసీ అని ఇరుక్కుపోయాడు. టీసీ బాహరే అన్న ఇరుక్కుపోయాడు. కుछ चांसेस नहीं है ओपन के लिए. టీటీ బయట ఇరుక్కుపోయాడు. ప్యాసింజర్ ఇరుక్కుపోతావు కాదు. ఆగింది అయిపోయింది. ఇదే తలకి. సో టీటీ సార్ అయితే బయట ఇరుక్కుపోయాడు అనమాట. ఆగింది. అబ్బా వేసాడబ్బా బ్రేక్. నెక్స్ట్ లెవెల్ వేసాడు బ్రేక్ అయితే మటుకు. బాబా సడన్ బ్రేక్ వేసాడు, మామూలుగా కాదు. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో బ్రేక్ వేసాడు. అదైతే వెనకాల గార్డు చూసి చెప్పినట్టున్నాడు. మళ్ళా స్టార్ట్ అయింది. ఆయా అందా ఆగే టీకే. సో మొత్తానికి టీటీ అయితే ఎక్కేసాడు. నెక్స్ట్ లెవెల్ హైలైట్ అంటే వెనకాల గార్డు ఉంటాడు కదా, అతను చూసి చెప్పినట్టున్నాడు ఆపమని. 1 second అట్లా ఎక్కేసాడు అనమాట. ప్యాసింజర్ అయితే బిస్కెట్, టీటీ కాబట్టి ఇంకా ఆపి ఎక్కిచ్చారు. వందే భారత్లో ఇదో పంచాయతీ గుర్తుపెట్టుకోండి. 2 నిమిషాలు ముందులే వచ్చి ఎక్కేయండి. లాస్ట్ మూమెంట్లో ఎక్కొచ్చని నిలబడితే మటుకు బిస్కెట్ అయిపోతారు, బయట ఇరుక్కుపోతారు.
సో ఇక్కడ చూడొచ్చు 2084 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్. ఇది వచ్చేసి నైట్ టైం అయితే ఏం కనిపించలేదు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా రికార్డ్ చేయడానికి. అయితే వెళ్ళిపోయింది జస్ట్ 2-3 సెకండ్స్ అంతే, ఎక్కువ కూడా లేదు. సో ట్రైన్ ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఖమ్మంలో మన ట్రైన్కి 2 minutes స్టాప్. కానీ మంచి విషయం ఏంటంటే 10 minutes ముందలే మన ట్రైన్ ఖమ్మంకి అయితే వచ్చిందనమాట. మన ట్రైన్ ఖమ్మంకి ఆన్ టైం వచ్చేసి 8:03కి రావాలి, బట్ 7:53కే వచ్చేసింది. నెక్స్ట్ లెవెల్ కొట్టాడు, 130 ఎక్కడ తగ్గలేదన్నమాట. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి దాదాపు 450 kilometers అయితే కంప్లీట్ చేసాము. బయలుదేరి దాదాపు 5.5 hours అయితే అవుతుంది, దగ్గరికి ఒక 10 నిమిషాలు అటు ఇటు. యావరేజ్ గా చూసుకున్నట్టయితే 85 to 90 మెయింటైన్ చేస్తున్నాడు అనమాట యావరేజ్ స్పీడ్ అయితే. సో అన్న వాళ్ళు అయితే ఫుడ్ అంతా రెడీ చేస్తారు. ఇదైతే చూడొచ్చు, ఖమ్మం దాటిన తర్వాత ఫుడ్ ఇస్తారనమాట. దాదాపు టైం వచ్చి ఇప్పుడు 8 o'clock అయితే అవుతుంది. ఓకే, ఫైనల్లీ మన డోర్స్ అయితే లాక్ అయిపోయాయి. ఖమ్మం నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. 8:05కి ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయింది. టైమింగ్ అయితే భలే మెయింటైన్ చేస్తున్నాడు మన వందే భారత్కి. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక స్టాప్ మాత్రమే ఉంది, వరంగల్. దాని తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్. అండ్ డిన్నర్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. డిన్నర్లో ఏమేమి ఇస్తున్నారు అనేది అయితే చూపిస్తా. సో ఫుడ్ అయితే వచ్చింది. నేను నాన్ వెజ్ మీల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఖమ్మం దాటాక ఇచ్చారు. ఫుడ్లో కనుక చూసుకున్నట్టయితే చికెన్ కర్రీ, పప్పు, బెండకాయ ఫ్రై అండ్ వైట్ రైస్ విత్ 2 రోటీ అండ్ ఒక కప్పు పెరుగు అండ్ ఇందాక సూప్ అవి కూడా ఇచ్చారనమాట. అండ్ ఒక పికిల్. ఇది ఓవరాల్గా మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసింది డిన్నర్కి మన వందే భారత్లో. అండ్ లాస్ట్లో ఐస్ క్రీమ్ ఒకటైతే ఇచ్చారు. సో ఫైనల్లీ మనం వరంగల్కి అయితే వచ్చామన్నమాట. ఆన్ టైం అయితే వచ్చింది ట్రైన్ వరంగల్కి. ఖమ్మం నుంచి వరంగల్కి ఎగ్జాక్ట్లీ 100 kilometers 1 hourలో కొట్టేశాడు. 1 hour 1 minute 2 minutesలో కొట్టేశాడు. నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాడు. సో ట్రైన్ అయితే అడ్డం ఉంది కానీ, సో వరంగల్ స్టేషన్ నుంచి చూస్తుంటే అటుపక్క ట్రై చేస్తే ఆగండి మీకు చూపించడానికి. కొండ మీద ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి కొండ మీద టెంపుల్ చూస్తున్నారు. లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా ఉంది. నామాలు అయితే ఉన్నాయి. టెంపుల్ పేరు ఏందనేది కొంచెం కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను చాలా తక్కువ సార్లు వచ్చే వరంగల్కి, సో నాకు అంత ఐడియా లేదు. లైటింగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వరంగల్ స్టేషన్ నుంచి చూస్తుంటే. వరంగల్, కాజీపేట, హన్మకొండ మూడింటిని ట్రై సిటీస్ అని అయితే అంటారు. మన ట్రైన్కి వరంగల్లో స్టాప్ ఉంది. కావాలనుకుంటే కాజీపేటలో కూడా ఇచ్చుండొచ్చు. వరంగల్ కానీ కాజీపేట కానీ ఏదో దాంట్లో ఇచ్చుండే వాళ్ళు, బట్ వరంగల్కి అయితే ఇచ్చారు కాజీపేట కాకుండా. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి దాదాపు 550 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 150 kilometers సికింద్రాబాద్ పెండింగ్ ఉంది అంతే. సో ఫైనల్లీ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మన సికింద్రాబాద్ దింపేసింది. నైట్ టైం వచ్చి 11:15 అయితే అవుతుంది. ఒక 5 నిమిషాలు ముందుగానే వచ్చింది అనమాట. తలుచుకుంటే 11 కల్లా వచ్చేసేవాడు, బట్ ఒక 10 నిమిషాలు అవుటర్లో అయితే ఆపారు. దానివల్ల డిలే అవుతుంది. ఏంటంటే 11కే తీసుకొచ్చి పెట్టేస్తాడు అనుకున్నా. సో ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకొచ్చేసారు. మొత్తానికి మన వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనము ఫస్ట్ రెగ్యులర్ అండ్ కమర్షియల్ రన్ అయితే కంప్లీట్ చేసాము. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరకైతే వచ్చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.